ఈ 2 రోజుల నుంచి రాష్ట్రంలో పెన్షన్ల మీద భయంకరమైన విష ప్రచారం జరుగుతుంది. ఒక పక్క జగన్ రెడ్డి, ఇంకో పక్క వైసీపీ నాయకులు, మరో పక్క వాలంటీర్లు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటి అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. మార్చి ఎండింగ్ 31st కల్లా బ్యాంక్ లో అన్ని కూడా క్లోజ్ చేసుకుని అప్పగించుకోవాలి. 4th సాటర్డే రావటం, సండే రావటం వల్ల ఈ 2 రోజులు కూడా ఎవరికి కూడా డబ్బులు రాలేదు. అప్పటి వరకు పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి ఖజానాలో ఉన్నటువంటి డబ్బు 13,000 కోట్ల రూపాయల్ని ఈ జగన్ రెడ్డి తన సొంత బినామీలకి ఈ 13,000 కోట్ల రూపాయల్ని కూడా దోచిపెట్టేశాడు. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు ఈ 15 రోజుల వ్యవధిలో ఎన్నికల కోడ్కి విరుద్ధంగా తన బినామీలకి, తన సొంత మనుషులకి, అక్కడ పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బునంతా కూడా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా మార్చి 30వ నాటికల్లా మొత్తం ఆ డబ్బునంతా కూడా తన బినామీలకి దోచిపెట్టేశాడు. ఈ రోజు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వటానికి కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా ఖజానాని ఖాళీ చేసి పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బు కోసం SBI దగ్గర బాండ్లను తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఈ CS. ఈ అప్పు తెచ్చే ప్రాసెస్ లో గడిచినటువంటి ఈ 2 రోజుల్లో వీళ్ళ దోపిడీని ప్రజలకు కనపడకుండా వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో.